హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇది కొత్త ఛానల్, రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్ చాలా లేరు, అసలు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సర్పంచ్ ఎలక్షన్లు ఉంటేనేమో ఫిబ్రవరిలో ఉంటాయి, లేదంటే మే ఆర్ జూన్లో ఉంటాయి. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వచ్చేసి ఫైనల్ ఓటర్ జాబితా రిలీజ్ చేసింది. బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకుంది, గుర్తులు కూడా ప్రకటించింది. ఓన్లీ మనకు గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ 15 రోజులలో మీరు నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరిలో ఎలక్షన్లు కంప్లీట్ చేస్తాము అని చెప్తుంది. ఆ తర్వాత అంటే మార్చిలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక మార్చ్ ఏప్రిల్ పాసిబుల్ కాదు. మళ్ళీ ఫిబ్రవరిలో పెట్టకుంటే మే ఆర్ జూన్లో పెడతామని అయితే గవర్నమెంట్కి అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ముందల ఉన్న ఆప్షన్ ఏంటిదంటే 26వ తారీఖు నుంచి నాలుగు పథకాలు: రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా. ఇవన్నీ 4 పథకాలు పంపిణీ 100% కంప్లీట్ అయిపోతేనేమో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెడుతుంది. ఒకవేళ ఈ పథకాలు పంపినాక ప్రజలలో అసంపూర్తిగా ఉన్నా, ప్రజలలో నెగిటివిటీ ఉన్నా కూడా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వదు. సో గవర్నమెంట్కు పాజిటివ్గా ఉంటేనేమో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెడుతుంది. లేదంటే ఏప్రిల్లో అవ్వడానికి ఎక్కువగా అవకాశం, మేలో అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ఒక్కటే కాకుండా మనకు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ రిజర్వేషన్ అంశం తేలాలి అంటే మనము పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా టైం పడుతుంది. ఇక్కడ ఇదే ఇచ్చారు: స్థానిక ఎన్నికలపై గందరగోళం, బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధం, ఇప్పటికీ కొలికిరాని కులగణన, అందరినీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, 50% కోటా దాటాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు, వేరసి ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశం. సో ఈ బీసీ రిజర్వేషన్ పెంచుడు ఒకటి, ఇప్పుడు పథకాలు స్టార్ట్ చేశారు కదా, స్కీమ్స్, అవి 100% కంప్లీట్ అయిపోతేనే ఎన్నికల నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 15 రోజులలో ఇవి కంప్లీట్ కావడం అంటే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఈ పథకాల పంపిణీ అనేది సగంలో ఆగిపోతుంది. సగంలో ఆగిపోతే గవర్నమెంట్కి కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది కనుక ఈ మొత్తం కంప్లీట్ చేసి అందరూ ఓకే ఉన్నారు ప్రజలు అన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తుంది. సో మార్చిలో జరగడానికైతే ప్రాబ్లం అవుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్, డ్యూటీ చేసేవాళ్ళు, స్కూల్స్ అన్నీ బిజీ ఉంటాయి కనుక ఏప్రిల్లోనేమో ఎండలు ఉంటాయని చెప్పి మే ఆర్ జూన్లో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా చూసుకోండి పేపర్ని. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.